మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఎంత కష్టపడి పనిచేసినా మరియు నేను ఎంత శ్రమించినా కూడా నేను కోరుకున్న విజయము, ధన సంపద మరియు స్వచ్ఛమైన ప్రేమ ఎందుకు దొరకడం లేదు అని. మీరు ప్రతిరోజు 12 గంటలు కష్టపడతారు. మీ ఆరోగ్యాన్ని పణంగా పెడతారు. కానీ మీ కలలు మాత్రం మిమ్మల్ని దాటిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేయడం ఒక్కటే విజయానికి ఏకైక మార్గం కాదు. దీనికి మీ జీవితంలో ఒక రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని చాలా మంది తెలుసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అదేమిటంటే మీ వైబ్రేషన్ అనేదే మీ వాస్తవం. ఈ సృష్టిలో కష్టపడే వారికి, విజయం సాధించే వారికి మధ్య ఉన్న ఆ అసలు తేడా కేవలం కష్టపడి పని చేయడం కాదు. అది వారి వైబ్రేషన్, ఇంకా వారి అంతర్గత కంపనం. ఈరోజు మనం ఈ మహా అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఈ వీడియోలో మీ వైబ్రేషన్ను తక్షణమే ఎలా పెంచాలి, మీ కలల జీవితాన్ని ఎలా సృష్టించాలి మరియు ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనే శక్తివంతమైన ఫార్ములాను ఎలా ఉపయోగించాలో చాలా లోతుగా తెలుసుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. విభాగం 1. ఈ విశ్వం ఒక అర్థం మరియు వైబ్రేషన్ సూత్రం యొక్క ప్రగాఢ అర్థం. ఇందులో మొదటిది, ఈ విశ్వం ఒక అర్థం. మీ అంతర్గత భావమే మీ బాహ్య వాస్తవం. ఈ విశ్వం ఒక అద్దంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మీ అంతర్గతంలో నిరంతరం ఏం అనుభూతి చెందుతున్నారో అదే మీ బాహ్య ప్రపంచంలో ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మీకొక శక్తివంతమైన ప్రకటన. మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారో దానిని కాదు, మీరు ఎలా ఉన్నారో దానిని ఆకర్షిస్తారు. దీని అర్థం ఏమిటంటే మీరు నాకు డబ్బు కావాలి అని కోరుకున్నప్పుడు మీరు నిజానికి నా దగ్గర డబ్బు లేదు అనే ఆ లేమి వైబ్రేషన్లో ఉన్నారు. అందుకే మీకు డబ్బు దొరకడం లేదు. ఇక్కడ మీరు కేవలం కోరికలను మాత్రమే కోరవద్దు. ఎందుకంటే మీ అంతర్గత స్థితికి అనుగుణంగా ఉన్న ఆ పరిస్థితులనే మీరు ఆకర్షిస్తారు. మీరు సమృద్ధిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తే విశ్వం దానికి సరిపోయే వాస్తవాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. రెండవది, ది వైబ్రేషన్ సూత్రం. ఇవి సృష్టి యొక్క 4 దశలు. సృష్టి ప్రక్రియను మనం 4 సులువైన మరియు శక్తివంతమైన దశలుగా విభజించవచ్చు. ఆలోచన, భావోద్వేగం, వైబ్రేషన్, ఆకర్షణ. ఇందులో మొదటిది ఆలోచన. ప్రతి సృష్టికి ఇదే తొలి బీజం. మీరు ఎంచుకునే ఐడియానే మీ జీవితానికి పునాది. మీ ఆలోచన ఎంత స్పష్టంగా మరియు ఎంత సానుకూలంగా ఉంటే మీ సృష్టి అంత బలంగా ఉంటుంది. రెండవది భావోద్వేగం. ఇది కేవలం అనుభూతి కాదు, ఇది మీ ఆలోచనకు శక్తిని ఇచ్చే ఇంధనం. భావోద్వేగం అనేది ఆలోచనను ఒక శక్తివంతమైన వైబ్రేషన్గా మారుస్తుంది. ఇందులో భయంతో కూడిన ఆలోచన తక్కువ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. విశ్వాసంతో కూడిన ఆలోచన అధిక వైబ్రేషన్ను సృష్టిస్తుంది. మూడవది వైబ్రేషన్. మీ ఆలోచన మరియు భావోద్వేగం కలిసినప్పుడు విశ్వంలో విడుదలయ్యే శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ ఇది. ఊహించండి, మీరే ఒక రేడియో స్టేషన్ లాంటి వారు. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తారో అదే ప్రోగ్రామ్ను, అంటే మీ వాస్తవాన్ని మీరు ఆకర్షిస్తారు. ఇప్పుడు మీరు మీ అదృష్టం యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నారా లేదా మీ దురదృష్టం యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నారా అనేది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. నాలుగవది ఆకర్షణ. చివరగా మీ ఫ్రీక్వెన్సీకి సరిపోయే ఆ వ్యక్తులను, ఆ పరిస్థితులను మరియు ఆ అవకాశాలను మీరు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. గుర్తుంచుకోండి, మీరు మారితే మీ చుట్టూ ఉన్న మీ ప్రపంచం కూడా పూర్తిగా మారుతుంది. విభాగం 2. వైబ్రేషన్ను పెంచే తక్షణ రహస్యాలు.
ఇందులో మొదటిది, మీ వైబ్రేషన్ను తక్షణమే ఎలా పెంచాలి. దీనికి ఒక రహస్య మార్గం ఉంది. అది మీ అంతర్గత భావోద్వేగాలను మార్చుకోవడమే. 1. అధిక ఫ్రీక్వెన్సీ భావోద్వేగాల పట్టిక. మీరు అనుభూతి చెందడానికి ప్రయత్నించాల్సిన అత్యంత శక్తివంతమైన అధిక ఫ్రీక్వెన్సీ భావోద్వేగాలు ఇవి: కృతజ్ఞత, ప్రేమ, దయ, ఆనందం, ఉత్సాహం, విశ్వాసం, ఇంకా మీ ఆత్మగౌరవం. ఈ భావాలు సహజంగానే మీ అంతర్గత కంపనాన్ని పెంచుతాయి మరియు మీ సృష్టి ప్రక్రియను వేగవంతం చేస్తాయి. రెండవది, తక్షణ వైబ్రేషన్ మార్పు. మీరు తక్కువగా, నిరుత్సాహంగా లేదా కోపంగా అనుభూతి చెందుతున్నప్పుడు ఏం చేయాలి? చాలా సులభం. తక్షణమే మార్పు చెందాలి. కృతజ్ఞత చూపడానికి ఒక విషయం గురించి ఆలోచించండి. అది కేవలం ఒక్క విషయం గురించి. ఉదాహరణకు, మీ శ్వాస ఆడుతుంది, మీ ఇంటి పైకప్పు మీకు ఆశ్రయం ఇస్తోంది, మీ పక్కన ఉన్న స్నేహితుడు లేదా మీ కుటుంబ సభ్యుడు మీకు కాఫీ తాగే అవకాశం. కేవలం ఈ ఒక్క విషయం గురించే నిజమైన కృతజ్ఞతను అనుభూతి చెందండి. ఇది ఒక క్షణంలో మీ వైబ్రేషన్ను పూర్తిగా మార్చగలదు. ఇది మీరు వేరే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినట్లే. గుర్తుంచుకోండి, మీరు మీ మూడుకు, మీ వైబ్రేషన్కు బాధ్యులు. మీ మూడు మీ సృష్టికి ప్రాథమిక వనరు. ఈ క్షణం నుండి మీ లక్ష్యం ఫీల్ గుడ్ ఫీల్లో ఉండడమే. విభాగం 3: ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఇవి సృష్టి యొక్క 3 దశలు. ఉద్దేశపూర్వకమైన సృష్టి కోసం ఈ 3 దశల ఫ్రేమ్వర్క్ను శక్తివంతంగా అనుసరించండి. 1. స్పష్టత అనేది శక్తి. మీకు ఏమి కావాలో స్పష్టంగా మరియు మరీ ప్రత్యేకంగా ఆ విశ్వాన్ని అడగండి. బలహీనమైన ప్రకటన, నాకు డబ్బు కావాలి అనేది లేమిని సూచిస్తుంది. శక్తివంతమైన ప్రకటన, నేను ప్రతి నెల సంతోషంగా ఉన్నాను మరియు ఆరోగ్యంగా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను. ముఖ్య సూత్రం, మీ కోరికను ఎల్లప్పుడూ వర్తమాన కాలంలో మరియు సానుకూల పదాలతో అడగండి. మీరు ఇప్పటికే దానిని అనుభవిస్తున్నారని భావించండి. దీనినే అఫర్మేషన్ అంటారు. రెండవది, నమ్మండి. సందేహం లేని విశ్వాసం. ఇదే చాలా మందికి అత్యంత కష్టమైన భాగం. మీరు అడిగినది ఇప్పటికే మీదేనని ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణంగా నమ్మండి. మీరు ఆన్లైన్లో ఒక వస్తువును ఆర్డర్ చేసినప్పుడు అది ఖచ్చితంగా డెలివరీ అవుతుందని మీరు ఎలా నమ్ముతారో అలాగే నమ్మండి. మీకు డెలివరీ ఎప్పుడు అవుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ అది వస్తుందని మీరు నిశ్చయంగా ఉంటారు. అనుమానాన్ని పూర్తిగా తొలగించండి. అనుమానం అనేది మీ కోరిక మరియు దాని నెరవేర్పు మధ్య ఉన్న అడ్డుగోడ. ఈ దశలో మీరు కోరుకున్న ఫలితం యొక్క వైబ్రేషన్లో ఉండాలి. మూడవది, స్వీకరించండి. ప్రేరణతో కూడిన చర్య. మీరు కేవలం కూర్చుని వేచి చూడలేరు. మీ వైబ్రేషన్ మారినప్పుడు విశ్వం మీకు అవకాశాల రూపంలో సంకేతాలను పంపుతుంది. మీరు ఒక కొత్త ఐడియా గురించి ఆలోచించవచ్చు. మీకు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం రావచ్చు. మీకు ఒక కొత్త ఉద్యోగం లేదా దానికి సంబంధించిన ప్రకటన కనబడవచ్చు. మీరు మీ అంతర్బుద్ధి చెప్పినట్లు వినండి మరియు ధైర్యంగా ముందుకు సాగండి. మీ ప్రేరణతో కూడిన చర్య అనేది మీ నమ్మకాన్ని వాస్తవంగా మార్చేసే వంతెన. చర్య లేకపోతే వైబ్రేషన్ సూత్రం అసంపూర్ణంగా ఉంటుంది. విభాగం 4: సందేహం మరియు చర్య యొక్క ప్రాముఖ్యత. ఇందులో మొదటిది అంతరం. ఆలోచన మరియు అనుభూతి మధ్య వైరుధ్యం. ఇక్కడే ఎక్కువ మంది పొరపాట్లు చేస్తారు. ఆలోచన సానుకూలంగా ఉంటుంది, అంటే నాకు ఆరోగ్యం కావాలి, కానీ అనుభూతి ప్రతికూలంగా ఉంటుంది, అది జబ్బు పడతానేమోననే భయం. ఎందుకంటే ఆ విశ్వం మీ భావోద్వేగాన్ని వింటుంది, మీ మాటలను కాదు. మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారో, దేని గురించి ఎక్కువ అనుభూతి చెందుతారో అదే మీరు.
మీరు మీ సందేహాలతో మీ సృష్టిని నిరోధిస్తారు. భయం మరియు సందేహం వంటి ప్రతికూల ఆలోచనలు అత్యంత శక్తివంతమైన వైబ్రేషన్ను సృష్టిస్తాయి మరియు మీరు కోరుకున్న దానికి బదులుగా మీరు భయపడిన దాన్ని ఆకర్షిస్తారు. 2. యాక్టివ్ స్ట్రాంగ్. చర్య అనేది వైబ్రేషన్ సూత్రంలో అంతర్భాగం. ఆకర్షణ సిద్ధాంతం అనేది కేవలం ఆలోచనల సిద్ధాంతం కాదు, ఇది చర్య యొక్క సిద్ధాంతం కూడా. ఇక్కడ పూర్తి సూత్రం ఇది: మంచి ఆలోచించండి, మంచి అనుభూతి చెందండి, మంచిని ఆకర్షించండి, బలమైన చర్య తీసుకోండి, మంచి ఫలితాలను పొందండి. ఎందుకంటే ఆ విశ్వం మీకు కేవలం అవకాశాలను మాత్రమే అందిస్తుంది. వాటిపై చర్య తీసుకోవడం మీ బాధ్యత. మీకు వచ్చిన ప్రేరణను ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరణలో పెట్టండి. విభాగం 5. మీ వైబ్రేషన్ను బలోపేతం చేయండి. మీ జీవితంలో వైబ్రేషన్ను స్థిరంగా, శక్తివంతంగా పెంచడానికి 2 అద్భుతమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. మొదటిది మేనిఫెస్టేషన్ మెథడ్. మీరు ఏ సత్యాన్ని మీ వాస్తవంగా చూడాలనుకుంటున్నారో ఆ సానుకూల లక్ష్య ప్రకటనను ఎంచుకోండి. మీ ప్రకటనను రోజుకు 55 సార్లు నిరంతరంగా 5 రోజుల పాటు వ్రాయండి. ఉదాహరణకు, నాకు సరైన ఉద్యోగం దొరికింది మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పునరావృతం మీ మెదడులో కొత్త న్యూరల్ మార్గాలను బలోపేతం చేయడానికి మరియు మీ ఉపచేతన మనస్సును తిరిగి ప్రోగ్రామ్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది. 5 రోజుల తర్వాత వ్రాయడం ఆపి ఆ ఫలితాన్ని ఆ విశ్వానికి వదిలేయండి. రెండవది కృతజ్ఞత అభ్యాసం. మీ వైబ్రేషన్ను తక్షణమే పెంచడానికి ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. ప్రతిరోజు, ముఖ్యంగా నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచిన వెంటనే, మీకు జరిగిన 3 మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతను పాటించండి. వాటిని ఒక నోట్బుక్లో వ్రాయండి లేదా మనసులో అనుభూతి చెందండి. ఎందుకంటే మీరు కృతజ్ఞతగా ఉన్నప్పుడు మీ వైబ్రేషన్లో ఇవ్వడంలో ఉంటారు. తద్వారా మీరు మరింత స్వీకరించడానికి సిద్ధమవుతారు. ఈ పద్ధతి మీ దృష్టిని లేమి నుండి సమృద్ధి వైపు మారుస్తుంది. గుర్తుంచుకోండి, మీ వైబ్రేషన్ మీ వాస్తవం. మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించుకునే శక్తి మీలోనే ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిందించకండి. ఈరోజు మీ జీవితాన్ని నియంత్రించండి. మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకోండి. అధిక ఫ్రీక్వెన్సీలో ఉండండి. మీ వైబ్రేషన్ను ఎప్పుడు తగ్గించుకోకండి. ఈ రోజు నుండి ప్రతి నిమిషం మీరు ఒక శక్తివంతమైన సృష్టికర్త అని గుర్తుంచుకోండి. మీరు అడగండి, నమ్మండి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు మహాశక్తివంతమైన సృష్టికర్త. ఈ అద్భుతమైన సత్యం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మహా అద్భుతమైన విషయాలను తెలుసుకోవడం కొరకు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు అధిక వైబ్రేషన్లో ఉండండి. ధన్యవాదములు.